This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. కొన్ని రోజులు అయితే కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను ఎందుకంటే కొద్దిగా హెల్త్ అయితే డిస్టర్బ్డ్గా ఉంది. సో నవ్ ఐఎమ్ ఫైన్. సో ఈ రోజు నుంచి మనకి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. సో డోంట్ వరీ అట్ ఆల్. సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ మనకైతే బయట ఉన్నాయి, అవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి మిస్ అవ్వకుండా మనం రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ రోజు మనకి 2 డైరెక్ట్ టెస్ట్ హైరింగ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేటప్పుడు మనకైతే అమెజాన్ నుంచి వచ్చింది, ఇంకోటి వచ్చేటప్పటికి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సో PNG నుంచి అయితే వచ్చింది. ఈ 2 జాబ్స్ అప్డేట్స్ కూడా మనం అప్లై చేస్తే మనం చక్కగా అసెస్మెంట్ లింక్స్ వస్తున్నాయి, అక్కడ నుంచి మీరైతే చక్కగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సెలక్షన్ ప్రాసెస్లో. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ గైస్. ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకొని సో వెరిఫైడ్ జాబ్ అప్డేట్స్ అని కూడా మేమైతే తీసుకొని మీకు అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కింద ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నమాట. సో కుక్క ఇన్ఫర్మేషన్ అయితే ఏది ఉండదు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, గ్రేట్. ఫస్ట్ మనకి అమెజాన్ జాబ్స్, అమెజాన్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. అక్కడ నుంచి మనకి BA ఆఫ్ సపోర్ట్ ROC అనలిటిక్స్ అనే రోల్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో జనరల్గా మనకి అమెజాన్కి పెద్ద పెద్ద వేర్ హౌసెస్ ఉంటాయి, అన్ని కంట్రీస్లోనే ఉంటుంది కదా మనకి అమెజాన్. సో అమెజాన్ వేర్ హౌస్ నుంచి సో కస్టమర్స్ వరకు డెలివరీ అయ్యే ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉంటుంది కదా, ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మీరైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక చూస్తే మనకి నార్త్ అమెరికా, నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ అనేసి ఇక 2 కంట్రీస్ మనకి ఇక్కడ తెలుస్తుంది కదా. సో ఇవి చూసి కన్ఫ్యూజ్ పడద్దు, ఎందుకంటే మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది. మీరు హైదరాబాద్ లొకేషన్కి వెళ్ళి ఆ యొక్క లొకేషన్స్లో మీరైతే సపోర్ట్ చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తం ట్రాన్స్పోర్టేషన్ సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ టీమ్ ఉంటుంది. ఆ సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ టీంలోని మీరైతే వాళ్ళ యొక్క ఆపరేషన్స్కి సపోర్ట్ చేస్తారన్నమాట. ఓకే, అండర్స్టాండ్ ది వేరియస్ ఆపరేషన్స్ అక్రాస్ ROC, డిజైన్ డెవలప్మెంట్ హైలీ అవైలబుల్ డాష్ బోర్డ్స్ అండ్ మెట్రిక్స్ అండ్ ఫీచర్ యూజింగ్ SQL, ఎక్సెల్ అండ్ క్విక్ సైట్ అని మెన్షన్ చేశారు. సో బ్యాచెస్ డిగ్రీ, ఎనీ బ్యాచెస్ డిగ్రీ మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. సో SQL, ఎక్సెల్, VBA కానీ మ్యాక్రోస్ మీద కొద్దిగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అలా అనేసి కంపల్సరీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది. అప్లై చేసిన వెంటనే మనకి ఒక టెస్ట్ అయితే వస్తుంది, మనకి యాక్షన్ రిక్వైర్డ్. ఇక్కడ చూడండి మనకి అమెజాన్ అప్లికేషన్ కంప్లీట్ అసెస్మెంట్, మీ యొక్క అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే వెంటనే మీకు అయితే మెయిల్ అయితే వస్తుంది. ఇది మీరు వితిన్ 48 అవర్స్లో మీరు అయితే కంప్లీట్ చేయాలి. మీ యొక్క వెబ్ క్యామ్ అండ్ అన్ని కూడా ఆన్ చేసుకుని మీరు ప్రాపర్గా టెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ మార్క్స్ కనుక క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూలు అయితే షెడ్యూల్ చేస్తారు. ఇది ఫస్ట్ అప్డేట్ అనమాట. ఇది ఇంకా సెకండ్ అప్డేట్ చూస్తే మనకైతే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ నుంచి అయితే వచ్చింది. మనకి PNG యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డేటా సైంటిస్ట్ ప్రోడక్ట్ సప్లై అనే రోల్ ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఇది మనకి గోవా లొకేషన్కి అయితే స్పాట్ అయింది. ఇది ఎంట్రీ లెవెల్ గైస్. చూడండి, జనరల్గా డేటా సైంటిస్ట్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతుంది అని అనుకుంటాం, బట్ ఇక్కడ ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్స్ కూడా వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తారు అనమాట. ఇలా చూస్తే వీళ్ళు అడిగిన స్కిల్ సెట్ చూస్తే మనకి డేటాను ప్రాపర్గా అనలైజ్ చేస్తారు. సో డిఫరెంట్ టీమ్స్కి మీరైతే సపోర్ట్ చేస్తారని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో వీళ్ళు ఇచ్చిన స్కిల్ సెట్ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చే చూడండి, మనకి పైథాన్ లాంగ్వేజ్ మీద, మెషిన్ లెర్నింగ్ మీద, R లాంగ్వేజ్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్, నెక్స్ట్ MATLAB, పవర్ BI అంటే డేటా విజువలైజేషన్ టూల్స్ మీద కొద్ది నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్, .NET, VB, C++ అండ్ పైథాన్ లాంగ్వేజ్ మీద కొద్ది నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే తప్పకుండా అయితే ట్రై చేయండి. టెక్నికల్ అండర్స్టాండింగ్ అంటే మనకి ఆ సిస్టమ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ అనాలిసిస్ అంటే ఏంటి, సో ఆ క్లౌడ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, వాటి మీద కొద్ది నాలెడ్జ్ ఉంటే చాలు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. దీన్ని కూడా అప్లై చేసిన తర్వాత మనకి సో PNG నుండి ఆన్లైన్ అసెస్మెంట్ అయితే మనకైతే ఇన్విటేషన్ అయితే ఇలా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని మీకు ఇచ్చేసి మీరైతే అసెస్మెంట్ మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. అమెజాన్ నుంచి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ నుంచి కూడా మనకి డైరెక్ట్ టెస్ట్ హైరింగ్స్ అయితే అనౌన్స్ అయ్యాయి కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ట్రై చేయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, అప్లై చేయండి. వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే మనకి కింద కామెంట్ సెక్షన్లో ఉంది. సో కామెంట్ సెక్షన్లో మీరు అయితే టైప్ చేయండి. సో దట్ మనం మిగతా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకైతే అప్డేట్ తెలుస్తుంది కాబట్టి తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దు. ఓకే, సో మంచి అప్డేట్స్ ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.